అది 2020 సెప్టెంబర్. జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. వెంటనే చాలా మంది కంప్యూటర్లు హ్యాంగ్ అయ్యాయి. మరికొంతమందికి ఏకంగా సర్వర్ క్రాష్ అయింది. ఇంకొంతమందికి అసలు లాగిన్ అవ్వలేదు. ఇది ఓ జాతీయ పరీక్ష జరిగిన తీరంటే నమ్మగలరా? రెండు 2024 జూన్ 19 అంతకు ముందు రోజే అభ్యర్థులు యూజీసీ నెట్ ఎగ్జామ్ రాశారు. పరీక్ష రాసి 24 గంటలు గడిచిందో లేదో ఎగ్జామ్ ను రద్దు చేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. యూజీసీ నెట్ పరీక్ష రాయడం కోసం చాలా దూరాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. తీరా పరీక్ష రాసిన తర్వాత దాన్ని రద్దు చేశారని తెలియగానే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ ఎగ్జామ్ లో అక్రమాలపై విచారణ జరిపేందుకు సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. రెండు 2024 జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన రోజు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కు 720 మార్కులు వచ్చాయి. మరికొంతమందికి 719, 718 మార్కులు వచ్చాయి. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉన్న నీట్లో ఈ తరహా మార్కులు రావడంతో విద్యార్థులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అవి గ్రేస్ మార్కులు అని పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ ఎగ్జామ్ పెడతామని ఎన్టీఏ చెప్పింది. పైన చెప్పినవన్నీ మచ్చకు కొన్ని మాత్రమే. ఎన్టీఏ ప్రారంభమైన 2017 నుంచే ఈ సంస్థపై అనేక వివాదాలున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవడం ఎన్టీఏకి అలవాటుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఏ ఎగ్జామ్ నిర్వహించినా ప్రతిసారి ఏదో ఒక గందరగోళం, అవకతవకలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. జేఈఈ నుంచి నీట్ పరీక్ష వరకు ఎన్టీఏ పరీక్షలను నిర్వహించడంతో అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అందుకే ఎన్టీఏను నో ట్రస్ట్ ఏజెన్సీ అని పిలుస్తూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. एनटीए फेल हुआ है. जब हम बात करते हैं एनटीए की, नेशनल टेस्टिंग एजेंसी का जो हैशटैग अभी जो चल रहा है स्टूडेंट्स के बीच और जो पूरे देश भर में जो ट्वीट चल रहे हैं, वो नेशनल टेस्टिंग एजेंसी नहीं, नो ट्रस्टिंग एजेंसी चल रहा है. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేయడంతో నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అటు చాలా మంది విద్యార్థులు సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్నట్టు అనేక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేయగా అందులో బీహార్కు చెందిన 4 ఉన్నారు. వీరిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ పేపర్ లీక్ లో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపెట్టాడు. నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసేందుకు విద్యార్థుల నుంచి 30 లక్షలు తీసుకున్నట్లుగా పోలీసులు విచారణలో అంగీకరించాడు. ఇక ఎన్టీఏ వైఫల్యాలపై చెప్పుకుంటూ పోతే రోజులు పడుతుంది. 2018లో జేఈఈ మెయిన్స్ పేపర్ లీక్ అయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఒక అభ్యర్థికి బదులుగా మరో అభ్యర్థి పరీక్షలు రాయటం, లంచాలు ఇవ్వటం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. అటు నార్మలైజేషన్ ప్రక్రియపైనే అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇవ్వటం, ఒక సెట్కు బదులు మరో సెట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వటం లాంటివి జరిగాయి. ఈ సాకుతో గ్రేస్ మార్కులు కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పరీక్ష సజావుగా సాగితే ఇలాంటి వాటికి ఆస్కారమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. అటు 2021, 2019లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ప్రచారం జరిగింది. ఇక 2018 నీట్ పరీక్షలో ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లు హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలతో పోల్చితే చాలా కష్టంగా వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా మొదటి నుంచి ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఘోరంగా విమర్శలను మూటకట్టుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.